guys, I am back with another beautiful vlog. So చాలా డేస్ తర్వాత నేను వచ్చేసాను కదా ఇలా మీ ముందుకి అయితే. సో ఈరోజు టాపిక్ ఆల్రెడీ మీ అందరు thumbnail చూసే ఉండొచ్చు. ఎస్ ఏంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఈ డెకరేషన్ మొత్తం సచిన్ చేశాడనమాట. ఇది దీనికి చేయడానికి మాత్రం ఒక 30-35 minutes అయితే అయింది. ఎందుకంటే ఒక్క సాంగ్ కోసం మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. నేను చుట్టమల్లె సాంగ్ ఆ వీడియో చేయడం కోసం మొత్తం అంటే ఆ వీడియో చేయడానికనే కాదు, నార్మల్గా మాకు రీల్స్ చేయడానికి అయితే ఒక ప్లేన్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తాం, మీ అందరికి తెలుసు కదా. సో అదే అనమాట. అయితే ఇక్కడ చేద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే వేస్తారు. ఒక సాంగ్ మాత్రమే షూట్ చేస్తారు. అండ్ గాయస్ నాకైతే చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇంకా నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ వీడియోస్ చేయడం ఎలా అని నాకు అడుగుతున్నారు అనమాట. నాకు ఇలా అడిగినప్పుడు నాకు చేయాలనిపించింది, అందుకని పర్టికులర్ గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లేకపోతే నా కంటెంట్ అయితే ఇది కాదు, మీకు తెలుసు. బ్లాగ్స్ చేస్తాను, షాపింగ్ వీడియోస్ అన్ని చేస్తుంటాను కదా. ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్నాప్చాట్ ఫిల్టర్ ఉంది కదా, కార్టూన్ ఫిల్టర్, ఫేస్కి అయితే ఏదైతే పెట్టుకొని చేస్తున్నారో అది చాలా ఈజీ. కాకపోతే అయినా కూడా తెలియదు అంటున్నారు కాబట్టి నేను చెప్తాను. మనకైతే జస్ట్ స్నాప్చాట్ అకౌంట్ ఉంటే చాలు, కార్టూన్ ఫిల్టర్ పెట్టేసి మనము వీడియోస్ చేయవచ్చు. మీ ఓన్ వాయిస్ ఇచ్చి మీరు మంచి కంటెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మన అకౌంట్ లాగిన్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత పాస్వర్డ్ టైప్ చేయండి. నాకు పాస్వర్డ్ ఏందో కూడా మర్చిపోయింది. అకౌంట్ మాత్రమే ఉంది నాకు, యూజ్ చేయడం అయితే అసలు ఉండదు. అకౌంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు రైట్ సైడ్లో అయితే మనకి చాలానే ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఒకసారి స్లైడ్ చేసుకోండి. నాకు తెలిసి అయితే ఫస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తే కనుక మీకు అది కనిపించదు. కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్లో సర్చ్ బటన్ ఉంటుంది కదా, ఆ సర్చ్ బటన్ అది ఉంది కదా, అది ట్యాప్ చేస్తే పైన సర్చ్ దగ్గర ఏం చేయండి, కార్టూన్ ఫిల్టర్ అని కార్టూన్ హెచ్డి సంథింగ్ ఏదో ఒక టైప్ చేయండి, ఓకేనా. నేనైతే కార్టూన్ అని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ సేవ్ చేస్తాను చూడండి కింద. ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పేసి కార్టూన్ ఫిల్టర్స్ 3 సేవ్ చేశాను నేను. ఇప్పుడు మీకు చాలానే ఫిల్టర్స్ అనేది వచ్చాయి కదా. సో ఇందులో మీకు ఏది నచ్చితే ట్యాప్ చేస్తే అది వస్తుంది ఫిల్టర్ మీకు. సో ఆ ఫిల్టర్ తోటి మీ వీడియోస్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వీడియోస్ చేస్తా అంటే కింద బటన్ ఉంది కదా, అది ఉంది. వీడియో క్లిక్ చేసుకొని చేసేసేయండి అంతే. సో సింపుల్ కదా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చేసిన వీడియో ఏదైతే ఉందో అది సేవ్ చేసుకోండి. అది కూడా చూపిస్తాను నేను ఎలా చేయాలో. సో ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా, అది సేవ్ చేసుకుంటే డైరెక్ట్ మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.